నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. జగన్ రాష్ట్ర రాజకీయాలకు శాపంగా మారాడన్న బాబు. జగన్ సొంత భవనాలు కాదు, అవి ప్రభుత్వ ఆస్తులు. రుషికొండ నిర్మాణాలపై టీడీపీది దుష్ప్రచారమన్న గుడివాడ. బాబును చూసి కాంగ్రెస్ నేర్చుకోవాలన్న హరీష్ రావు. బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలన్న శ్రీధర్ బాబు. నీట్ అవకతవకలపై నిర్లక్ష్యం తగదు, కేంద్రం మౌనం వీడాలన్న కేటీఆర్. వయనాడ్ను వదులుకున్న రాహుల్. ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తారన్న ఖర్గే. నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి. ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. స్పిల్వే, కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలను తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని విమర్శించారు. నానా అవస్థలు పడి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టామన్నారు. ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు, రాయలసీమ వరకు తాగునీరు అందుతుందన్నారు. రాజకీయాలకు ఉండకూడని వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా మారారని విమర్శించారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాల్ చేయలేము. దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం. వచ్చిన వాటంతా లిఫ్ట్ చేయాలంటే దానికి డబుల్ ఎక్స్పెండిచర్. మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు. ఎన్ని చిక్కుముడు వేయాలో అన్ని చిక్కుముడు వేశారు. ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు. ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ 13,683 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 7,100 కోట్లు తగ్గించేశారు. బడ్జెట్ పెరిగింది, ఎక్స్పెండిచర్ తగ్గించారు. ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఏ పని కాలేదు. అంత మునుపు కూడా రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉంటే 4,200 కోట్లే ఖర్చు పెట్టాడు. తర్వాత 3,430 కోట్లు ఖర్చు పెట్టారు. ఫస్ట్ టైం చరిత్రలో 13,683 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం. ఈ రోజు ఈ పరిస్థితిలో అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం, దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సెక్రటేరియట్లో ఛాంబర్ కేటాయించారు. సచివాలయంలోని 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 రూమ్ను పవన్ కోసం సిద్ధం చేస్తున్నారు. పవన్తో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి ఛాంబర్లను కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్ల ఛాంబర్లు పక్కపక్కనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి తన ఛాంబర్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్. రుషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్కు చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. జగన్ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు. ప్రముఖులు విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. రుషికొండపై కట్టిన భవనాల్లో జగన్ ఏమీ ఉండరన్న అమర్నాథ్ ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు.
గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారో దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటినన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారు లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే రాష్ట్రంలో టీడీపీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 3 టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేశారని అన్నారు. అయినప్పటికీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న సీఎం ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నట్లు చెప్పారు. రాబోయే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామన్నారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో బయటకు రావాల్సిన ఫోటోలు చాలానే ఉన్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. గంజాయికి చెక్ పెట్టమని క్లియర్గా చెప్పాను. పోలీసులు ఎవరు నా బంధువులు, నా డ్యూటీకి నేను ఊర్లోకి వస్తే మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజలతో ఉండండి. నాకు మొదటి 100 రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం కూడా చేయాలి. ముఖ్యంగా మంగళగిరి ప్రజలు నేను హామీ ఇచ్చాను, చెక్ పెట్టండి, నేను ఆదేశాలు జారీ. మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు, బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏమో ఈ రోజు కూడా తాడిపత్రులు మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపే మేము ఒక్కడి జోలికి వెళ్దాం. మేము వాళ్ళు 3 మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం, కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా గట్టినట్టున్నారు. అన్ని గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సేఫ్ గేమ్ మానేయాలని, ఓన్లీ స్ట్రైట్ గేమ్స్ ఉండాలని మంత్రి సూచించారు. 3 నెలలు టైం ఇస్తున్నామని, పోలీసులు మారకపోతే మేం మార్పు చూపిస్తామని హెచ్చరించారు. గంజాయి వ్యాపారం మీదే బతికేద్దామనుకునే వాళ్ళ ఆటలు సాగనివ్వమన్నారు. ఏ పార్టీ నాయకుడి ప్రమేయం గుర్తించినా ఉపేక్షించేది లేదన్నారు. గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. మనకి నైట్ అయ్యేసరికి చాలా మంది ఈ గుంపులుగా చేరటాలు, గంజాయి తీసుకోవడాలు రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను. ఎక్కువ నేను పాయకరపేట నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న గట్ల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం, ఆ వచ్చే వాళ్ళు వచ్చే వెహికల్స్ని ఆపడం, చైన్ స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే ప్యాసింజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. మనకి నైట్ అయ్యేసరికి చాలా మంది ఈ గుంపులుగా చేరటాలు, గంజాయి తీసుకోవడాలు. విశాఖలో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైసీపీ నాయకులే గంజాయి వ్యాపారులు కావడంతో అక్రమ రవాణాపై దృష్టి పెట్టలేదని ఆమె విమర్శించారు. కరివేపాకు పేరుతో డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే ప్యాసింజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్. మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఛాంబర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోవడం ఆసక్తి రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో పక్కనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టారు అధికారులు. మంత్రుల ఛాంబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఇదే మొదటిసారి. టీడీపీకి చెందిన మంత్రి ఛాంబర్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం చర్చనీయాంశమైంది. భగవాన్
కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2 నెలల నుంచి ఆసరా పింఛన్ రావడం లేదని వెల్లడించారు. అవ్వాతాతలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న పింఛన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 4,000 రూపాయలకు పెంచారు. 4,000 రూపాయలకు మొదటి సంతకం చేశారు. మొదటి సంతకం చేస్తానన్నారు, మాట ప్రకారంగా చేశారు. మరి మీ మొదటి సంతకం ఏమైంది? డిసెంబర్ 9 నాడే సంతకం పెడతాం, 4,000 పెన్షన్ ఇస్తామన్నారు కదా, కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి, కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా, తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, పత్రికలు చదివాం మేము. 3 నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 1,000 రూపాయలు కలిపి, జూన్ నెలలో ఇచ్చే 4,000 కలిపి 7,000 రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం. అంటే పాత 3 నెలలు కూడా ఇస్తాం అని పాత 3 నెలలు కలిపి ఇవాళ 7,000 రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తా ఉన్నారు. మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు? మీరు 6 నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు? ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. పింఛన్ల పెంపులో సీఎం రేవంత్ చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలన్న వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. హరీష్ రావు చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థమవుతుందని విమర్శించారు. తాము తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం కానీ ఏపీ ఆలోచనలు కాదన్నారు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వదిలిపెట్టిన అస్తవ్యస్తంగా చేసి వదిలిపెట్టిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఒకటి తర్వాత ఒకటి ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం, మీరెందుకు చేస్తలేరని అడుగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా రాష్ట్రం ఒకటేనా? ఈరోజు చంద్రబాబు నాయుడిని ఉదాహరణగా తీసుకునే ప్రయత్నంలో టీఆర్ఎస్ పార్టీ ఉందంటే వారి పార్టీ పరిస్థితి అర్థమవుతోంది. మేము ఆ రోజు మా 6 గ్యారంటీలో భాగంగా పెట్టిన అనేక అంశాలను ఆ ప్రభుత్వం కాపీ కొట్టింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు కూడా ప్రణాళికలు పెట్టుకున్నారు. మేమేం చెప్తా ఉన్నాము? మేము చెప్పిన ప్రతి మాట, ప్రతి అంశం మా ముఖ్యమంత్రి గారు కానీ మా సహచర మంత్రులు కానీ ఒకటి తర్వాత ఒకటి 3 నెలలు పూర్తి స్థాయిలో పరిపాలన నడిపించినాము. మీరు చంద్రబాబు నాయుడిని ఉదాహరణ తీసుకునే పరిస్థితి గతి పట్టింది ఆ పార్టీ కంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. తెలంగాణ సంబంధించిన ప్రజానీకం ఏం కోరుతా ఉన్నారో అదే ఆలోచన చేస్తాం తప్ప ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వం నిరుద్యోగులను దారుణంగా అణిచివేసిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాము వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏ సమస్యనైనా బాధ్యతతో పరిష్కరిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రోజంతా సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని బల్మూరి స్పష్టం చేశారు. 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని చెప్పి అడిగిండు హరీష్ రావు గారు. 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్తా ముందుగా ఈ ప్రెస్ మీట్ ద్వారా విని 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ ప్రజా ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక విద్యార్థుల కోసము, యువకుల కోసము ఏ నిర్ణయాలు తీసుకున్నామో అది చెప్తా ముందు పెన్ను పేపర్ పెట్టి రాసుకో. 10 సంవత్సరాలు నువ్వు చేయలేనిది 10 నెలలు కాకముందే మేము ఏం చేస్తాం చెప్తాం, ముందుగా అది రాసుకో. ఏదైతే గ్రూప్ 1 మెరిట్ విద్యార్థులు అన్యాయం అవుతుంటే జియో నెంబర్ 55 అని ఒక జియోని తీసుకొని వచ్చి మెరిట్ స్టూడెంట్కి మీరు అన్యాయం చేస్తుంటే ఆ జియో నెంబర్ 55ని కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. ఏదైతే డిఎస్సి పోస్టులకి సంబంధించి అసెంబ్లీలో మా నాయకులు, మా ప్రతిపక్ష పార్టీ నాయకులు, మా సిఎల్పి నాయకులు బట్టి గారు మాట్లాడినా, మా ఎమ్మెల్యేలు మాట్లాడినా 5,000 డిఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పి పెంచని మీరు ఆ డిఎస్సిని 5,000 ఉన్న డిఎస్సిని 11,000 డిఎస్సి పోస్టులకి ఏదైతే ఆ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వము. ఈ రాష్ట్రంలో బాలికలపై అత్యాచార ఘటనలు బాధాకరమని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. జరిగిన ఘటనలు సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే విధంగా ఉందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉందని సీఎం చెబుతున్నారని, పటిష్టంగా ఉంటే ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక దారుణమైన సంఘటన 2 రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా కాట్నంపల్లి వద్ద సుల్తానాబాద్ శివారు కాట్నంపల్లిలో జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. అది ఒక 6 ఏళ్ల బాలిక పేరు చెప్పి వాళ్ళ గోప్యతను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వలస కూలీలైన తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న సమయాన
13 జూన్ అర్ధరాత్రి పూట సుల్తానాబాద్ వద్ద ఉన్న రైస్ మిల్లో నిద్రిస్తున్న సమయాన పక్క రైస్ మిల్ నుంచి డ్రైవర్ పనిచేస్తున్న వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి నిద్రలో ఉన్న అమ్మాయిని అపహరించి పక్కన ఉన్న పొదల్లోకి తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ఆ విషయం పూర్తిగా సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే విధంగా ఉన్నది. చాలా దారుణం. ఇటువంటి సంఘటనలు సమాజంలో జరుగుతాయా అని జుగుత్సా. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో బీజేపీ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించింది. కేంద్ర మంత్రులు 2 రాష్ట్రాల సీఎంలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్, మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, జార్ఖండ్కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వ శర్మలను బీజేపీ నియమించింది. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను నేడు పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా సిద్ధా రాఘవరావు 2014 టీడీపీ కూటమిలో చంద్రబాబు కేబినెట్లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో సిద్ధ ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఏడాదికి ఆయన తన కుమారుడు సుధీర్తో కలిసి వైసీపీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో సిద్ధ కుటుంబం కోరుకున్న దర్శి స్థానం దక్కకపోగా అద్దంకి, మార్కాపురం, ఒంగోలు అసెంబ్లీ స్థానాలను వైసీపీ నాయకత్వం ప్రతిపాదించింది. అయితే వీటి పట్ల సిద్ధా రాఘవరావు ఆసక్తి చూపించలేదు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా పార్టీ సీనియర్ నేత కేఆర్ సురేష్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న కేకే శివరావు స్థానంలో సురేష్ రెడ్డి నియమిస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్కు, లోక్సభ సెక్రటరీ జనరల్కు కేసీఆర్ వేర్వేరుగా లేఖలు రాశారు. వైసీపీ అధినేత జగన్ క్యాంప్ ఆఫీసు ముందున్న రోడ్డుపై ఆంక్షలు తొలగించారు అధికారులు. సాధారణ ప్రజలతో పాటు అన్ని వాహనాల రాకపోకలకు అనుమతినిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా గతంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించారు. దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు రహదారి అందుబాటులోకి వచ్చింది. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం అయిన తర్వాత ఇంటినే తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి సాధారణ ప్రజలకు ఆ రోడ్డులో ఆంక్షలు మొదలయ్యాయి. తాడేపల్లిలోని ఆయన నివాసం వెనుక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువన ఉన్న మార్గాలపై రాకపోకలు నిలిపివేశారు. ఆయా మార్గాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సీతానగరం నుంచి రావేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు 1.5 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వచ్చేది. ఆయా ప్రాంతవాసులు పడుతున్న ఇబ్బందులపై స్పందించిన కొత్త ప్రభుత్వం ఆ మార్గాల్లో బ్యారికేడ్లు తొలగించింది. రహదారికి 2 వైపులా పోలీస్ చెక్పోస్టు నుంచి ప్రజల రాకపోకలకు అనుమతించింది. వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు ఆగిపోయిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ముస్లింల సంక్షేమానికి గతంలో తాము అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని, వాటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. మళ్లీ ఆ పథకాలన్నింటినీ అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరికొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపోవడం, ఇంకొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటికే సిక్కింలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొండ చర్యలు విరిగి ఇళ్లు ధ్వంసమయ్యాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్లో రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వచ్చే 2 రోజుల్లో బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు, అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్బరేలీ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన రాహుల్ గాంధీ ఒక స్థానం వదులుకునేందుకు సిద్ధమయ్యారు. వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలిపారు. हमारे नेता राहुल गांधी जी 2 जगह से चुन के आए हैं। कानून के तहत उनको एक सीट वेकेट करना पड़ता है और एक सीट पे वो कंटिन्यू कर सकते हैं और वो कल लास्ट डेट रहने की वजह से आज हम बैठ के सभी ने, पार्टी ने ये तय कर दिया कि राहुल गांधी जी अपना रायबरेली का सीट रखना चाहिए, क्योंकि रायबरेली ये पहले से भी उनके बहुत नज़दीक है। उस फैमिली के साथ बड़ा जुड़ाव है वहाँ से और पीढ़ियों से वहाँ पर वो लड़ते आए हैं। इसीलिए वहाँ के लोगों का भी कहना है और पार्टी के लोगों का भी कहना है कि पार्टी के लिए ये अच्छा होगा कि रायबरेली सीट वो रिटेन करे। और इससे महत्वपूर्ण जो है, जो वायनाड सीट पे वो लड़े हैं, वहाँ के लोगों का प्यार भी उनको मिला है। वहाँ के लोग भी यही चाहते हैं। 2 ప్రాంతాలు ఎంతో ప్రేమ చూపారని రాహుల్ గాంధీ అన్నారు. వయనాడు ప్రజలకు ప్రియాంకతో పాటు తాను అందుబాటులో ఉంటానని రాహుల్ హామీ ఇచ్చారు. వయనాడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. मेरा रायबरेली से और वायनाड से इमोशनल कनेक्शन है। पिछले 5 सालों में मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने, हर पार्टी के लोगों ने प्यार दिया, तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूं और पूरी ज़िंदगी उसको याद रखूंगा। प्रियंका वायनाड से चुनाव लड़ेगी, मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊंगा और जो वायदे हमने वायनाड को किए थे उनको हम पूरा करेंगे। रायबरेली का पुराना रिश्ता है, काफ़ी खुशी हो रही है कि मैं उनको फिर से रिप्रेजेंट करूंगा, मगर आसान निर्णय नहीं था, मुश्किल निर्णय था, क्योंकि जुड़ाव दोनों के साथ मेरा। పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ను వెనుక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన 2 రైళ్లు ఢీకొనడంతో ఓ బోగి గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ను వెనుక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. నార్త్ ఫ్రంటియర్ రైల్వే జోన్ పరిధిలోని న్యూ జల్పాయ్గుడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత కారణంగా బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. దీంతో ప్రయాణికులు ఎగిరిపడ్డారు. అసోంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సీల్దాకు వెళ్తూ ఉండగా న్యూ జల్పాయ్గురి, రంగపాణి రైల్వే స్టేషన్ల మధ్య వెనుక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది.
పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటన తీవ్ర విచారకరమని ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై స్పందించారు. ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. ఇవాళ రేట్లు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం తులానికి 66,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు 72,550 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి రేట్లు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 95,600 రూపాయల వద్ద ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.